హన్మకొండ జిల్లా కేంద్రంలోని వైబ్రెంట్ అకాడమీ బాలికల కాలేజ్లో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైబ్రెంట్ అకాడమీ చైర్మన్ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థినులు, మహిళా లెక్చరర్లు, సిబ్బంది అందరూ సంతోషంగా బతుకమ్మను పేర్చి పాటలు, నృత్యాలతో సంబరంగా బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. మన తెలంగాణ సాంప్రదాయాలు, సంస్కృతి, గొప్పతనం, ఆచారాలు తెలియడం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వైబ్రెంట్ అకాడమీ చైర్మన్ రాజేందర్ రెడ్డి తెలిపారు. బతుకమ్మ అంటే పూలను పూజించే పండుగ. సో అది మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారం అన్ని రకాల పూలను మనం పూజించినట్టే మాకు ఈ బతుకమ్మ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకొని ఆపర్చునిటీ పిల్లలందరితోటి కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ వైబ్రెంట్ అకాడమీ మా తరఫున, అందరి తరఫున బతుకమ్మ శుభాకాంక్షలు. ప్రసాదాలు కావచ్చు, అన్నిటికీ ఒక సైంటిఫిక్ ప్రూఫ్ ఉంది. లైక్ ఈ టైంలో మనకు బాడీ చల్లదనంగా ఉంటుంది. సో బాడీకి కావాల్సిన హీట్ రీప్రొడ్యూస్ చేయడానికి లైక్ మనకు నువ్వులు బెల్లం కలిపి కానీ, పల్లీలు బెల్లం కలిపి కానీ వీటితో ప్రసాదాలు చేస్తాము. సో దీనివల్ల ఏమవుతుందంటే మన హెల్త్కి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. సో మన సంస్కృతి ఎప్పుడు పూర్వీకులు మన హెల్త్, మన అన్నిటిని చూసే మనకంటూ ఒక కట్టుబాట్లు పెట్టారు. సో అందరము ఈ సంస్కృతిని పాటిస్తూ పండుగలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ తెలంగాణలో అత్యంత సంతోషంగా జరుపుకునే పండుగ అనేది బతుకమ్మ. కాబట్టి అమ్మాయిలందరూ కూడా వాళ్ళ యొక్క కలర్ఫుల్గా సంతోషంగా జరుపుకుంటున్నారు. మరియు ఇంటర్మీడియట్ విద్యలో ఈ సాంప్రదాయం అనేది అంతా కూడా ఒక భాగమే. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఐఐటి కోచింగ్తో పాటుగా నీటి కోచింగ్లో భాగంగా ఇది కూడా ఒక కళలో ఒక భాగంగా నడుపుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి మా వైబ్రెంట్ అకాడమీ తరఫున శుభాకాంక్షలు. ఇది మన తెలంగాణ జాతికి గర్వకారణం. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి పండుగను తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం మన అందరూ అదృష్టవంతులం. మన అందరూ కూడా ఈ పండుగను రానున్న ఈ వచ్చేటువంటి 4-5 రోజుల లోపల కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచంలో నలుమూలలో ఉన్నటువంటి తెలంగాణ వాసులందరూ చాలా ఆనందాలతోని జరుపుకుంటారని ఆశిస్తూ మరి ఒక్కసారి మా వైబ్రెంట్ అకాడమీ సిబ్బందికి మరియు మా విద్యార్థులకు మరియు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.